విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని కొప్పర వలసలో అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే కొండ్రు మురళీ మోహన్ ఆవిష్కరించారు. ఓటు హక్కుతోనే సమానత్వమని, అదే ప్రజాస్వామ్యమన్నారు. జ్యోతిరావు పూలే దంపతులనే ఆదర్శంగా తీసుకుని అంబేద్కర్ నడిచారని అన్నారు. దేశంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, భాషలు, ప్రాంతాలు ఉన్న ఐక్యమత్యంగా ఉందంటే దానికి కారణం అంబేద్కర్ రాసిన రాజ్యాంగమేనన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనలోనే ప్రతి ఒక్కరూ నడవాలని ఎమ్మెల్యే కొండ్రు మురళీ మోహన్ పిలుపునిచ్చారు. ఈ దేశం మరి వివిధ భాషలు, వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ ప్రాంతాలు ఉన్న భారతదేశం ఐకమత్యంగా ఉందంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. ఇదే ఫాదర్ ఆఫ్ ది మరి రాజ్యాంగకర్త అని అందరికీ తెలుసు మనకి. అదేవిధంగా ఆయన జీవితాంతం కూడా మరి సమాన హక్కుల కోసం ఈ సమాజం అంతా కూడా నిచ్చెన వ్యవస్థ నుంచి అందరూ సమానంగా ఉండాలని ఆయన జీవితాంతం పోరాడడం జరిగింది. ఆయన జీవితం ఈ దేశంకు దారిపోయడం జరిగింది. అలాగే మహిళా హక్కుల కోసం ఆయన మరి కేంద్ర మంత్రి పదవినే మరి త్యాగం చేసిన గనుడు. హిందూ కోడ్ బిల్లు ఏ రోజైతే ప్రవేశపెడితే దాన్ని కాదన్నారో ఆ రోజే మహిళలు కూడా పురుషులతో సమానం, మహిళా హక్కులు అన్నీ కూడా కావాలని మరి హిందూ కోడ్ బిల్లో పెట్టడం. ఆ రోజు మరి ఆర్థడాక్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒప్పుకోకపోవడం వల్ల ఇమ్మీడియట్గా ఆయన నాకు ఈ పదవి కూడా అవసరం లేదని చెప్పి ఆ రోజు త్యాగం చేయడం వల్లే ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కేంద్రంలో మహిళలకు సమాన వాటా వచ్చిందని కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఈరోజు మరి ఆయన గురువు మహాత్మా జ్యోతిరావు పూలే, అలాగే గౌతమ్ బుద్ధుడు, వీరు ఏదైతే ఇచ్చిన సందేశం ఆ సందేశాన్ని ఆయన ముందుకు తీసుకెళ్తూ మరి అందరూ కూడా ఎడ్యుకేట్ అవ్వాలి, యాజిటేట్ చేయాలి, అవసరమైతే అందరిని కలుపుకోవాలి అని చెప్పిన మాట బాట మరి ఈ దేశానికి రక్షణ ఈ సందర్భంగా తెలియజేస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి ఈ దేశం